ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మనం ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి గర్వించే స్థితిలో ఉన్నామా? ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, గర్వించే వారిని దేవుడు తగ్గింపజేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గర్వించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అతని పేరు నెబుకద్నెజరు. అతడు తనకున్నటువంటి రాజ్యమును బట్టి, తనకున్నటువంటి ఆ బబులోని యొక్క మహాపట్టణమును చూచి, ఇది నా బలము చేత నేను కట్టించుకున్నాను, నా ప్రభావ ఘనతలు కనపరచడానికే ఈ రాజధాని అంతయు కూడా ఒక పెద్ద నగరాన్ని నేను కట్టించాను, ఇదంతా నా సొంత శక్తి చేతనే కదా నేను కట్టాను అని తన బుద్ధిని బట్టి తను గర్వించాడు. నేను ఎంత గొప్పవాడనో అని తను ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి, డబ్బును బట్టి, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి తను గర్వించాడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతగా గర్వించాడంటే, చివరకు దేవునినే మైమరిచిపోయి, ఇది నా సొంత శక్తి చేత నేను చేశాను, ఇక దేవుడు లేడు అన్న విధానముతో అతడు మాట్లాడాడు. చివరికి ఏమైంది? నెబుకద్నెజరు జీవితంలో అతడు ఒక మానవ మృగముగా మారాడు. జనులందరూ కూడా అతన్ని తరిమేశారు. ఏ రాజ్యమును చూచి అతడు ఇది నా సొంత శక్తి చేత నేను నిర్మించుకున్నానని గర్వపడ్డాడో, ఆ రాజ్య ప్రజలందరి చేత కూడా తరిమివేయబడ్డాడు. ఎడారిలో, అడవుల్లో ఉంటూ ఒక మానవ మృగముగా మార్చబడి, పశువుల వలె గడ్డి మేయుచు, అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు జీవించాడు. ఎండకి ఎండుతూ, వర్షంలో తడుచుచు, మరి మంచు పడి, అతని జీవితము చాలా విధాలుగా, అతని దేహం అంతయు కూడా తల వెంట్రుకలు పుట్టి, పక్షిరాజు వంటి రెక్కల ఈకలు ఉండి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి అయిపోయి ఒక మానవ మృగముగా మార్చబడి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అతడు చూచాడు. ఆ స్థితిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను గర్వించాను అని అతడు మరలా ఆకాశం వైపు కనులెత్తి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు మాత్రమే మహిమపరచబడును గాక అని తన తప్పు తాను తెలుసుకొని దేవునిని మహిమపరచి స్తుతించినప్పుడు మరలా అతడు యథాస్థితికి మనిషిగా మార్చబడ్డాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవని గర్వము వానిని తగ్గిస్తుంది. ఈరోజు నువ్వు నాకు డబ్బుంది కదా అని గర్విస్తున్నావా? నాకు అందం ఉంది కదా అని గర్విస్తున్నావా? నాకు చాలా బలం ఉంది, నేను చాలా పెద్ద జ్ఞానిని, నేను బాగా చదవగలను, నాకు ఈ పనంతా చేయగలిగే సామర్థ్యం ఉంది, నాకు నా వెనుక మాట్లాడగలిగేవారు, నన్ను చూసుకునేవారు వీరందరూ కూడా ఉన్నారని నువ్వు గర్వించే స్థితిలో ఉన్నావేమో. దేవుని వాక్యం అంటుంది, నువ్వు తగ్గించబడతావు. ఎవరైతే వినయముగా ఉంటారో వారు మాత్రమే హెచ్చింపబడతారు. చివరకు నెబుకద్నెజరు ఒక మాట అన్నాడు, గర్వముతో నటించు వారిని ఆయన అణచగలవాడు అని. ఈరోజు నువ్వు గర్వము చేత నటించే స్థితిలో కనుక ఉంటే దేవుడు నిన్ను పాతాళమంతా కిందకు అణగజారుస్తాడు. కాబట్టి మనం ఈరోజు ఉన్న స్థితిని బట్టి గర్వించక, ఇది దేవుని వలన నాకు కలిగినదని విశ్వాసముతో మనము వినయముతో జీవించినట్లయితే, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని దేవుని స్తుతించినట్లయితే ప్రతి విషయంలో కూడా మనము ఘనపరచబడతాము. తగ్గించుకొనినటువంటి మొర్దెకైని దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. అలా తగ్గి ఉండటం వలన యోసేపును కూడా దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. కాబట్టి ఈ రోజున మన తగ్గింపే మనల్ని హెచ్చిస్తుంది, మన తగ్గింపే మనలను గొప్ప ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది. ఈరోజు ఆ తగ్గించుకునే మనస్సు ప్రభు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.